లుక్కేద్దాం. ఇక ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో కనుక మనం చూసినట్లయితే అసలు ఇవాల్టి హెడ్లైన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. మనం చూస్తున్నాం ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చేసి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఇక వాణిజ్యం అంట గ్యాస్ అంటూ నిన్నటి నుంచి అంటే గ్యాస్ రేట్ అయితే పెరగడం వల్ల దాని గురించి మళ్ళీ ప్రస్తావన రావటం, మళ్ళీ తెర మీదకి అంశం రావటం అయితే మనం చూస్తున్నాం. వాణిజ్య సిలిండర్ పై ఏకంగా 993 రూపాయలు పెంపు. ఇక బెజవాడలో 3251కి చేరిన ధర. అయితే 5 కిలోల సిలిండర్ మీద 549 రూపాయల పెంపు. ఇక ఒకేసారి ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి కావటం విచిత్రం. అయితే లీటరు బల్క్ డీజిల్ ధర ఇక 137 నుంచి 149కి అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే నిర్ణయం. ఇక ప్రభుత్వ చమురు సంస్థ ఐఓసి ప్రకటన. గృహ వినియోగ సిలిండర్ పై 40 నుంచి 50, ఇక పెట్రోల్ డీజిల్ పై 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్ అంటూ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఎన్నికలు కాగానే పెంచుతారనే అదే జరిగింది అంటూ త్వరలో పెట్రోల్ బాతులు కూడా ఉంటుందని చెప్పేసి రాహుల్ చెప్పడం జరిగింది. ఇక వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 993 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వారిలో వినియోగించే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో అయితే 3071 రూపాయలకు చేరుకుంది. ఇక విజయవాడలో 2250 రూపాయలకు చేరుకుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఆయా రాష్ట్రాల్లో ఉండే పన్నుల మేరకు ఇది వేరువేరుగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు 5 కిలోల సిలిండర్ ధరను చమురు కంపెనీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 549 రూపాయలకే మేర పెంచినట్లు తెలుస్తుంది. ఇక దీంతో సిలిండర్ ధర 993 రూపాయలకు చేరింది. ఇక వాణిజ్య సిలిండర్ 5 కిలోల సిలిండర్ ధరను ఒకేసారి ఇంత భారీగా పెంచడం ఇదే తొలిసారి కావటం విచిత్రం. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక ఎల్పిజి గృహ వినియోగదారుల మీద మాత్రం చమురు సంస్థల భారం మోపలేదు. దీంతో ఇళ్లలో వినియోగించే ఎల్పిజి సిలిండర్ ధరలో పెద్దగా మార్పు లేదు. అదేవిధంగా రీటైల్ పెట్రోల్, డీజిల్, దేశీయ విమాన సర్వీసులు వినియోగించే ఇంధన ధరను కూడా పెంచలేదు. ఇక టెలికాం సిగ్నల్ టవర్లు వంటి వాటిల్లో ఉపయోగించడానికి వాడే బల్క్ డీజిల్ ధరను ఇప్పుడున్న 137 రూపాయల నుంచి 149 రూపాయలకి పెంచారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో వినియోగించే ఇంధనాలు దాదాపు 80% వాటా ఉన్న రీటైల్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్, కిరోసిన్ ధరలను పెంచేయాలని. అయితే అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల ప్రభావం ఈ వినియోగదారుల మీద పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది లేబర్ అడ్డాలు అని చెప్పేసి. నిన్న అయితే మనం చూసినట్లయితే మే 1 మేడేని కావడం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక లేబర్ అడ్డాలు తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాలు ఏర్పాటు. సీఎం ఫోన్ చేస్తే చాలు కార్మికులను పంపుతారు. అంటే కొత్తగా అయితే అంటే ఒక ఫోన్ కాల్తో కార్మికులు అందుబాటులోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవి సత్ఫలితాలు ఇస్తే రాష్ట్రం అంతా పెడతామని కూడా చెప్పారు. కార్మికుల పిల్లలు కంపెనీ పెట్టే స్థాయికి ఎదగాలి. కార్మికులు అంటే కేవలం కార్మికుల పిల్లలు కూడా మళ్ళీ అదే తరహాలో పని చేయకుండా ఇక కార్మికుల పిల్లలైతే కంపెనీలు పెట్టే స్థాయికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇక కార్మికుల సంక్షేమానికి ఏటా 615 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం. కార్మికుల్లో నైపుణ్యం పెంచితే అదనపు ఆదాయం. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే 25,000 మందికి శిక్షణ. ఇక వైకుంఠపాలి వద్దు, ఎన్డీఏనే ముద్దు. కూటమి రాకతో ప్రజలు అంటే ముఖ్యంగా స్వాగతించారు ప్రజలు. అంటే ఏవైతే ఎలక్షన్స్ లో అయితే అత్యధిక మెజారిటీ ఇచ్చారు, ఇక దానికి సంబంధించి కూటమి రాకతో అయితే ఇక ప్రజలు మళ్ళీ స్వాతంత్రం వచ్చినట్లుగా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో పేదల సేవలో చంద్రబాబు. పింఛన్ల పంపిణీ, పామర్రు కార్యకర్తలతోనే భేటీ. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. నిన్న చూసినట్టుకున్నట్లయితే చంద్రబాబు షెడ్యూల్ అయితే చాలా బిజీగా అంటే చకచకా కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం కార్మిక పనుల కోసం వచ్చి ఎండకు మాడుతూ వర్షానికి తడుస్తూ నిలబడుతున్నారు. లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తే వాటి ద్వారా పని ఉంటే వెళ్తారు, లేకపోతే అక్కడే ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనివల్ల కష్టజీవులకు చేతి నిండా పని దొరికే అవకాశం కలుగుతుంది. ఇక రాష్ట్రంలో కార్మికులంతా గౌరవంగా జీవించేందుకు లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 15 నగరాల్లో ఈ అడ్డాలు నిర్మిస్తామన్నారు. అవసరమైతే వారు ఫోన్ చేస్తే ఇవి కార్మికులను సమకూరుస్తాయని కూడా చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో వీటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుస్తామని అన్నారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పాములు నియోజకవర్గం. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది విశాఖ జిల్లా నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు విజయోత్సవ ర్యాలీ. ఏదైతే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయో ఇంకా దాంట్లో విజయకేతం ఎగరవేసినందుకు విజయోత్సవ ర్యాలీ అయితే చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక ట్రెండింగ్ లో సర్కారు బడి 10th ఫలితాల్లో సత్తా ప్రశంసిస్తూ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటన. కొత్త వరవడి సూపర్ హిట్, కార్పొరేట్ తరహాలో మా టాపర్లంటూ ఫోటోలు. ఇక అలాగే అధికారిక ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన. ఇక ప్రభుత్వ స్కూళ్లకు ఊతమిచ్చేలా చర్యలు. 10th ఫలితాల్లో బెస్ట్ పనితీరులో ఫస్ట్, మీరు మా టాపర్లు. అయితే ఇది కార్పొరేట్ విద్యా సంస్థల ప్రకటన అనుకుంటున్నారా? కానే కాదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల మార్కులు. అయితే వారి ఫోటోతో ప్రభుత్వం అధికారికంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటన ఇది. ఇక శుక్రవారం ఉదయం లేచి దినపత్రికలు చూసిన వారిలో చాలా మంది ఈ యాడ్ చూసి ఆశ్చర్యపోయారు. దశాబ్దాలుగా 10వ తరగతి ఫలితాలు మరుసటి రోజున కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల వారి విద్యార్థులు ఫలితాలతో ఊదరగొట్టడమే చూసిన వారికి ఇది కొత్త ట్రెండ్లా అనిపించింది. ఇక శుక్రవారం సోషల్ మీడియాలో ఇది ఒక ప్రధాన చర్చగా సాగింది. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వం వీరే మా టాపర్లు అని ప్రకటించుకోవడం అయితే ముఖ్యంగా ఎన్నోసార్లు జరిగినప్పటికీ ఏదైతే కార్పొరేట్ విద్యలో కానీ ప్రభుత్వంలో ఇదే మొదటిసారి కావటం. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే 596 మార్కులు సాధించిన 9 విద్యార్థులు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలో ఒక్కరు కాదు, ఏకంగా 9 విద్యార్థులు అయితే 596 మార్కులు సాధించారు. ఇక 595 మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులతో సగర్వంగా నిలబడి పేరుతో ఇచ్చిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే సర్కారు బడిలో కూడా ఇంత గొప్పగా అయితే విజయం సాధించవచ్చు, మనం చదివే బడి కాదు మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి మరొకసారి ఏదైతే ప్రభుత్వ బడి అయితే సత్తా చాటినట్లు తెలుస్తోంది. ఇక విశాఖ జిల్లా నడుపూరు జిల్లా ఉన్నత పాఠశాల అనేది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడికైతే పిల్లలు అధిక సంఖ్యలో వచ్చి విద్యా బుద్ధులు నేర్చుకోవచ్చు అంటూ నిన్న ఈ ట్రెండింగ్లో ఉన్న సర్కారు బడి అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాలను మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సర్వభ్రష్టం, సకల వ్యవస్థల వైఫల్యంతోనే కల్తీ నెయ్యికి దారి, జగన్ హయాంలో నాణ్యతకు టీటీడీ పాత్ర. ఇక కల్తీని పట్టే వ్యవస్థలు కరువు, చెలరేగిన కల్తీదారులు, అలాగే వారు కోరినట్టు టెండర్ రూల్స్ మార్చిన వైనం. ఇక మనం చూసినట్లయితే తెలిసి సడలింపునకు సింహల్ ఆమోదం, సడలింపుతో ముఖ్యంగా మనం చూసినట్లయితే సడలింపుతో రాచ మార్గంలో కల్తీ నెయ్యి దంద. ఇక సింగాల్ సహా నాటి అధికారులంతా దోషులే. అయితే సింగాల్తో సహా అప్పటి ఉన్న అధికారులు మొత్తం ఇందులో పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఘోరంగా కొనుగోలు భారీగా సంస్కరించాలి. లోయెస్ట్ ప్రైస్ బిడ్ అంటే ఎవరైతే లోయెస్ట్ ప్రైస్ బిడ్ ఇచ్చిన వారినో వారి కూడా టార్గెట్ చేయాలి. ఇక విధానానికి స్వస్తి పలకాలి. రిటైర్డ్ సిఎస్ దినేష్ కుమార్ కమిషన్ సిఫార్సులు. ఇక మనం చూసినట్లయితే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వం టీటీడీ పాలన భ్రష్టు పట్టించిందని చెప్పేసి రిటైర్డ్ సిఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక తేల్చింది. ఇక పవిత్ర లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరా నిబంధనల సడలింపు విషయంలో తెలిసి అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్లక్ష్యం వహించారని ఈ నివేదికలో కమిషన్ ఆక్షేపించినట్టు సమాచారం. అప్పటికే 5 నెలల క్రితం నెయ్యి సరఫరా ముఖ్యంగా ఎక్కడికక్కడ పటిష్టం చేసేందుకు నాటి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, కేవలం బాధ్యతారహితమైన తప్పిదాలే ఇవన్నీ అని కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తా విశేషానికి కనుక మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది నిధులకు ఇబ్బంది లేదు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక పోలవరంపై కేంద్రం స్పష్టీకరణ, మరో 3,300 కోట్ల రూపాయలు అయితే ఓకే. అయితే ఇక పనుల్లో వేగం పంచండి, రాష్ట్ర అధికారులకు నిర్దేశం. కేంద్ర సంస్థలతో ఢిల్లీలో కాంతారావు సమీక్ష. ఇక సిఎస్ సాయి ప్రసాద్ బృందం హాజరు, నెలకు 500 కోట్లైనా ఖర్చు పెట్టరే. ఇక తొలి దశ 2027 జూన్కి పూర్తి కావాలి.
అలాగే పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల సంగతి మేం చూసుకుంటామంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తాం జరుగుతుంది. ఇక భూసేకరణ పునరావాసం స్పీడ్ పెరగాలి, నాణ్యతపై సిడబ్ల్యూఎంఆర్ఎస్ దృష్టి పెట్టాలి, నెలలో 2 సార్లైనా ప్రాజెక్టు వద్దకు వెళ్ళాలి. ఏదో నామమాత్రంగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామా అన్నట్లు కాకుండా అట్లీస్ట్ నెలలో 2 సార్లైనా ప్రాజెక్టు వద్దకు వెళ్ళాలి. ఇక రోజువారీ పనులపై వాప్కో సమీక్షించి అలాగే పీపీఏకు సమాచారం ఇవ్వాలి అంటూ కాంతారావు చెప్పడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ తొలి దశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరేందుకు తగు సహకారం అందించాలని కేంద్ర సంస్థలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు అయితే ఆదేశించారు. ఇక ప్రాజెక్ట్ పూర్తికి నిధుల కొరత ఉండదని, ఇప్పటికైతే పనులు సక్రమంగా జరుగుతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే కాగ్నిజెంట్ పనులకు శ్రీకారం, విశాఖలో 3 దశల్లో క్యాంపస్ నిర్మాణం. కాగ్నిజెంట్ పర్యావరణ అనుమతులు మంజూరు. ఇక ఓ ఫేజ్ లో 13 అంతస్తుల టవర్, అలాగే మనం చూసుకున్నట్లయితే 4 పోడియంలు, కార్ పార్కింగ్ కోసం 5 ఫ్లోర్లు. ఇక ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నం క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా 3 దశల్లో అయితే భవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఈ క్యాంపస్ లో అయితే 13 అంతస్తుల ఐటీ టవర్ తో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఉంటాయి. వీటికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరయ్యే కాగ్నిజెంట్ అయితే కనిపిస్తుంది. ఇక కాగ్నిజెంట్ అనేది చాలా పేరుగాంచిన ఓ సంస్థ. అయితే ఈ ప్రముఖ ఐటీ కాగ్నిజెంట్ అయితే విశాఖపట్నంలో క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇప్పటివరకు అయితే హైదరాబాద్ లో మనకు కనిపిస్తుంది. ఇక మనకి విశాఖపట్నంలో కూడా కనిపించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ఇక అనంతబాబు మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నాడు. నేను ఎమ్మెల్సీని తెలుసా అంటూ నాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. రాజమండ్రి జైల్లో అనంతబాబు హల్చల్. ఇక తప్పు చేసి జైలుకి వెళ్తారు, కానీ అక్కడ కూడా తమ పేరుని ఒక గొప్ప బిరుదుగా చెప్పుకుంటున్నారు. ఇక పాత పరిచయాలతో సిబ్బందిపై రుబాబు. అలాగే మనం చూసినట్లయితే కోర్టుకు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవాలని అధికారులు చెప్పినా అదే ప్రవర్తన. ఇక కోర్టులో ఎమ్మెల్సీని కాబట్టి కాస్త సదుపాయాలు కొత్తగా సరికొత్తగా ఉండాలి, నా స్టేటస్ తగినట్లుగా ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే కేవలం అంటే సదుపాయాల విషయంకి వస్తే ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ అనేది ఉండాలి, లేదంటే కోర్టు ఆర్డర్ లేకపోతే మాత్రం కష్టం అని కూడా చెప్పడం జరిగింది. ఇక డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీరు ఏ మాత్రం మారటం లేదు. అయితే ఎంత చెప్పినా కానీ అతను మారటం లేదు. అంటే కేవలం ప్రత్యేక సదుపాయాలు కావాలని చెప్పేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో హల్చల్ వాతావరణం అయితే సృష్టిస్తున్నాడు. ఇక గత పరిచయాలతో నాకంతా తెలుసు, నేనేమైనా చేయగలను అన్నట్లుగా దురుసుగా బిహేవ్ చేస్తున్నాడని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక త్వరలో పెట్రోల్ డీజిల్ మీద 4 నుంచి 5 రూపాయలు భారం అంటూ మనకి కనిపిస్తుంది. అలాగే వాణిజ్యం అంట గ్యాస్ మీద కూడా అంటే అధిక భారం పడే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే మనం చూసాం. అయితే సిలిండర్ల మీద భారీ పెంపును సమర్థించుకుంటూ దేశంలోని మొత్తం ఎల్పిజి వినియోగంలో వాణిజ్య సిలిండర్ల వాటా 1% లోపే ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశీయ వినియోగదారులను కాపాడుకునేందుకు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక అయితే త్వరలో పెట్రోల్ డీజిల్ మీద 4 నుంచి 5 రూపాయల భారం అన్నట్లు మనం చూసినట్లయితే ఇక రిటైల్ పెట్రోల్ డీజిల్ గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధరల పెంపు అవకాశం లేకపోలేదని శుక్రవారం కేంద్ర ప్రభుత్వాలు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇక పెట్రోల్ డీజిల్ మీద లీటర్కు 4 నుంచి 5 రూపాయలు, ఇక సిలిండర్ పై 40 నుంచి 50 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని, దీనిపై వచ్చే వారం రోజుల్లో నిర్ణయం వెలువరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. అయితే కాగా ఇటీవల 4 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన పలుమార్లు ఖండిస్తూ ప్రకటనలు జారీ చేసింది. అయితే పెంచము అయితే ధరలు అయితే పెరిగే అవకాశం లేదని చెప్పారు, కానీ మళ్ళీ ధరలు అయితే పెంచుతారని చెప్పేసి ఇప్పుడైతే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో పోలింగ్ ముగియగానే చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధరను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 6వ తేదీన కేరళ హోటళ్లు రెస్టారెంట్లు బంద్ జరపనున్నట్లు ఆ రాష్ట్ర హోటళ్లు రెస్టారెంట్ల సంఘం ప్రకటించింది.
ఇక హోటళ్ళు రెస్టారెంట్లు అంటే లాభానికే పనిచేసే తీరుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఏదైతే వాణిజ్య సిలిండర్లకు అధిక వారంలో గనక ధర పెంచినట్లయితే వాళ్ళ బిజినెస్‌కి ఇబ్బంది పడే దశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఇక అయితే ఏదైతే వ్యతిరేకిస్తూ బంద్ కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక 5 నెలల్లో వాణిజ్య సిలిండర్ ధర 1498 మేర పెరిగింది. అంటే దాదాపు రూ. 1498 మేర పెరిగింది. ఇక కేవలం 5 నెలల్లో. అయితే ఇదంతా అన్యాయమని, దీనిపై దశల వారీగా పోరాటం నిర్వహిస్తామని తెలిపింది. కేరళకు చెందిన కేంద్ర మంత్రి సురేష్ గోపి వాణిజ్య సిలిండర్ ధర పెంపును సమర్థించారు. అంతర్జాతీయంగా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకోవాలని కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా కొన్ని ఘటనలు చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. హృదయ విదారక ఘటన అని చెప్పాలి. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే 4 ఏళ్ల బాబును పొదివి పట్టుకున్న తల్లి, భయపడకు బిడ్డ కాపాడుకుంటా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మధ్యప్రదేశ్ పడవ ప్రమాదంలో తల్లి 4 ఏళ్ల కొడుకు మృతి, బిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్క చేయని తల్లి. ఇక ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి, 6 గల్లంతు. భయపడకు నాన్న, నేనున్నా, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటా అని ఆ తల్లి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిందేమో, ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, లేదా ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అని చివరి శ్వాస వరకు ఎదురు చూసిందేమో. తన ప్రాణాలను లెక్క చేయకుండా కొడుకును అదిమి పట్టుకొని ప్రాణాలను వదిలేసింది ఆ తల్లి. ఇక మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా బర్కీ డ్యాంలో పడవ మునిగిన ఘటనలో చనిపోయిన ఈ తల్లి కొడుకుల చిత్రం అందరినీ కలిచివేస్తుంది. నిజంగా అమ్మ ప్రేమ ఎంత చెప్పినా తక్కువే. మళ్ళీ అదొక విషయం మరొకసారి ప్రూవ్ అయింది ఈ ఘటన వల్ల. ఈ డ్యాంలో గురువారం సాయంత్రం ఓ పర్యాటక పడవ తుఫాను లాంటి బలమైన గాలుల కారణంగా తిరగబడిపోయింది. దీంతో 9 మంది నీట మునిగి చనిపోయారు. అయితే 6 గల్లంతయ్యారు. ఇక 4 మృతదేహాలను గురువారమే వెలికి తీయగా శుక్రవారం మరో 5 మృతదేహాలను బయటకు తీశారు. ఇక శుక్రవారం వెలికి తీసిన 5 మృతదేహాల్లో ఈ తల్లి, ఆమె 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వీరిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఉన్న దృశ్యం కన్నవారికి కంటతడిగా. నిజంగా ఇలాంటి విషయాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే అమ్మ ప్రేమ అన్ని విధాలా మనకు తెలిసిన విషయమే. అయితే ఏకంగా పొత్తిళ్ళలో పెట్టుకొని బిడ్డని కాపాడుకోవాలని ఆ తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంటే ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అన్న ఆలోచనతోటి ఆ తల్లి చివరి వరకు కూడా తన ప్రాణాలను అడ్డు పెట్టుకొని కాపాడుకుంటూనే ఉంది. బట్ అయితే ప్రాణాలు చివరికి ఆ తల్లి బిడ్డ అయితే ప్రాణాలు కోల్పోయారు. బట్ కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అంటే మానవ తప్పిదాలా, లేదంటే అక్కడ ఏమైనా నిర్లక్ష్యమా, లేదంటే పెను తుఫాను వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్నది మనం చూసినట్లయితే, కానీ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అనిపిస్తుంది ఇంకా ఎలాంటి ప్రపంచంలో మనం ఉన్నా కానీ తల్లి బిడ్డ బంధం అనేది మాత్రం ఎవరు విడదీయరానిది. మరొకసారి ఈ ఘటన అయితే మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి కనుక మనం వెళ్ళినట్లయితే, రాష్ట్రంలో స్టార్ హోటళ్ల మెనూ ధరలు 10% పెంపు. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటళ్లలో మెనూ ధరలు 10% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ. 993 పెంచడంతో హోటళ్ల రంగం కుదేలవుతుంది అని అన్నారు. పెరుగున పెట్టుబడుల ఖర్చుల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. ఈ పరిస్థితిలో వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడేందుకు హోటల్ రంగాన్ని నిలబెట్టేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెంపొందిస్తున్నామని కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, ఫోన్లలో హెచ్చరిక సందేశాలు కంగారొద్దు. ఈ వారంలో ఎప్పుడైనా మీ ఫోన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేసినా, తెర అంతా కనిపించేలా ఏదైనా సందేశం వచ్చినా కంగారు పడకండి. అది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ టెలికమ్యూనికేషన్స్ విభాగంతో కలిసి చేస్తున్న సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్కు సంబంధించిన ట్రైలో భాగంగా వచ్చిన సందేశమై ఉంటుంది. ఇక భూకంపాలు, పిడుగులు, సునామీలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ అత్యవసర హెచ్చరికల వ్యవస్థను వినియోగిస్తారు. దీనివల్ల నెట్వర్క్ ఎంత రద్దీగా ఉన్నా ప్రజలకు సమాచారం వేగంగా అందటం అయితే దీని లక్ష్యం. కాబట్టి ఈ అలర్ట్ను అలా రూపుదిద్దారు. కాబట్టి ఎవరు భయపడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే, కేరాకు ముందస్తు బెయిల్. అస్సాం సీఎం హిమంత్ బారియా మీద ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు మంజూరు. ఎన్నికల వేళ విమర్శల ఆధారంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించొద్దని వ్యాఖ్య. ఇక కాంగ్రెస్ నేత పవన్ కేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే
ఎక్కడైతే బయాన్ పై నిరాధార ఆరోపణలు చేశారనే కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఏసీగా బుయాన్ కు విదేశీ పాస్పోర్ట్లు అలాగే విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో హిమంత్ వెల్లడించలేదని పవన్ ఖేరా ప్రకటించారు. అయితే ఇవి తప్పుడు ఆరోపణలని ఫిర్యాదు అయ్యే వరకు అసలు అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఏప్రిల్ 7న ఢిల్లీలోని ఖేరా నివాసానికి పోలీసులు వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ అందుబాటులోకి లేరు. ఈ క్రమంలో ఖేరా తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్ 10న వారం రోజుల పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ లభించింది. దీనిపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టు వెల్లడించడంతో ఆ బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక మొత్తానికైతే ఇక ముందస్తు బెయిల్ లభించే అవకాశంగా అడుగులు పడ్డాయి. ఇక ముందస్తు బెయిల్ కోసం ఇప్పటి వరకు చేసిన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అయితే ముందస్తు బెయిల్ అంటే ముందుగానే బెయిల్ హైకోర్టు ఆశ్రయించగా అయితే ముందస్తు బెయిల్ అంటే ఏప్రిల్ 10న వారం రోజుల పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ లభించింది. అంటే ఏదైతే ఉంటుందో అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ముందస్తు బెయిల్ అనేది మనిషిని చాలా వరకు కాపాడుతుంది, ఇబ్బంది వాతావరణం లేకుండా అలాగే ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇక కోర్టు అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడంపై చాలా సంతోషంగా ఉన్నట్లు ఖేరా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది పంజాబ్ అసెంబ్లీలో రసాబస అంటూ మనకు కనిపిస్తుంది. ఇక విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆ ప్రభుత్వం సీఎం మాన్ మద్యం తాగి సభకు వచ్చారంటూ కాంగ్రెస్ ఆరోపణ. ఇక బ్రీత్ అనలైజర్ పరీక్షకు డిమాండ్ తిరస్కరించిన స్పీకర్, ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పంజాబ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తమ ప్రభుత్వంపై శాసనసభలో విశ్వాస తీర్మానం పెట్టారు. అంతకుముందు సీఎం మాన్ మద్యం తాగి సభకి వచ్చారంటూ కాంగ్రెస్ ఆరోపించడంతో రసాబస జరిగింది. ఇక సీఎం మాన్ సహా ఎమ్మెల్యేలందరికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలన్న తమ డిమాండ్ను స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఆపై సీఎం మాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గింది. ఇక కార్మిక దినోత్సవం సందర్భంగా పంజాబ్ శాసనసభ శుక్రవారం ఒక్కరోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు గత నెల 24న బీజేపీలో చేరారు. దీంతో పంజాబ్లోని ఆప్ సర్కారు ముఖ్యంగా మనం చూసినట్లయితే కూలిపోయినట్లుగా ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుకుంది. అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి సభలో సీఎం భగవత్ మాన్ విశ్వాస తీర్మానాన్ని స్వయంగా ప్రవేశపెట్టారు. తమ పార్టీలో అంతా ఐకమత్యంగానే ఉన్నారని, తమ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని సీఎం మాన్ ఈ సందర్భంగా చెప్పారు. అయితే విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను కోరారు. అయితే శుక్రవారం నిర్వహిస్తున్న ప్రత్యేక శాసనసభ సమావేశం అయితే అందరూ ఖచ్చితంగా హాజరు కావాలంటూ ఆప్ తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ముందుగానే విప్ కూడా జారీ చేసింది. ఇక పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ఆప్కు 94 మంది అయితే ఎమ్మెల్యేలు, ఇక కాంగ్రెస్కి 16, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు సభలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే సీఎం మాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి స్వతంత్ర ఎమ్మెల్యే రాణా ఇంద్ర ప్రతాప్ సింగ్ మినహా ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా ఎవ్వరూ సభలో లేరు. అయితే సభను బాయ్కాట్ చేయగా సీఎం భగవత్ మాన్ మద్యం తాగి శాసనసభకు వచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులైతే అక్కడ నుంచి సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక శుక్రవారం నాటి సభలో సీఎం మాన్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా సభలో మొబైల్ ఫోన్ వినియోగిస్తుండడాన్ని తప్పుపట్టారు. ఇందుకు స్పందించిన ఖైరా గత సమావేశంలో సీఎం సతీమణి విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని మొబైల్ ఫోన్ వినియోగించారని అన్నారు. దీంతో ఖైరా తీరుపై మాన్ ఆగ్రహం వ్యక్తం చేయగా ఇక సీఎం మద్యం మత్తులో సభకు వచ్చారంటూ ఖైరా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అక్కడైతే పెద్ద గాలి దుమారం అయితే జరిగింది. ఇక సభ నుంచి వాకౌట్ చేసిన ఘటన కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మేం చేస్తున్నది యుద్ధమే కాదు. ఇక ట్రంప్ మాట్లాడిన మాటలు మనం చూసినట్లయితే రోజుకు ఒక రకంగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో ట్రంప్ యంత్రాంగం నాలుక మడత. ఇరాన్ పై తాము చేస్తున్నది అసలు యుద్ధమే కాదంటూ ట్రంప్ యంత్రాంగం నాలుక మడతేస్తుంది. తాము కేవలం చిన్న సైనిక చర్యలు చేపట్టామని చెబుతుంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ రక్షణ మంత్రి
పీట్ హెగ్సిత్ కీలక అధికారులు అంతా ఇదే పాట పాడుతున్నారు. అయితే అధ్యక్షుడు ఏ దేశంపై ముఖ్యంగా అంటే ఏ దశలో ఏ దేశంపై యుద్ధం మొదలుపెట్టినా అసలు ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం అయితే స్పష్టంగా చెప్పరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఏ దేశంపై యుద్ధం మొదలుపెట్టినా 60 రోజుల్లోగా అమెరికా చట్టసభ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి, లేకుంటే యుద్ధం ఆపేయాలన్న నిబంధనే దీనికి కారణం. ఇక ఫిబ్రవరి 28న ఇరాన్ పై ట్రంప్ యుద్ధం ప్రారంభించిన చట్టసభ కాంగ్రెస్ కు మార్చి 2న అధికారికంగా పూర్తవుతుంది. ఇంకా కాంగ్రెస్ ఆమోదం రాలేదు. దీనిపై అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్ మాట్లాడుతూ ట్రంప్ ప్రభుత్వం యుద్ధమే చేయడం లేదని చెప్పడం జరిగింది. ఇక పశ్చిమాసియాలోని శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణ కొనసాగుతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇక 60 రోజుల్లో చట్టసభ ఆమోదం పొందాలన్న నిబంధన ప్రస్తుతానికి వర్తించదని ముఖ్యంగా రక్షణ మంత్రి పీట్ హెగ్సిత్ అయితే పేర్కొన్నారు. అయితే దీనిని ప్రతిపక్ష డెమోక్రేట్ సెనేటర్లు తిరస్కరిస్తున్నారు. ఇక శుక్రవారం నాటికి గడువు ముగిసినట్లే అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక యుద్ధం కొనసాగించవచ్చు, అలాగే కొన్ని పరిస్థితులు అయితే యుద్ధం ఆగే పరిస్థితి అయితే నెలకొంది, బట్ యుద్ధం అయితే కొనసాగించవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆంధ్రప్రభలో కనుక మనం చూసినట్లయితే ఇవాళ హెడ్లైన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఫలించిన దీక్ష దక్షత, ఇక 10th ఫలితాలే తార్కాణం, లోకేష్ వినూత్న మార్పులతో డంకా బజాయించిన ప్రభుత్వ స్కూళ్ళు, విద్యా విధానాన్ని పటిష్టపరిచిన ఘనత యువనేతదే. ముఖ్యంగా యువతని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఈ యువనేత లోకేష్దే. ఇక ఇటు టీచర్లకు ప్రోత్సాహం, అటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, 10th మార్కుల్లో ప్రతిఫలం సాధించి ఇక సమిష్ట కృషిని అయితే ముందుకు తీసుకెళ్లారు. ఇక కార్పొరేట్లను తలదన్నేలా ప్రభుత్వ బడుల్లో ఫలితాలు. నిస్సందేహంగా ఇది ప్రభుత్వ విద్యా విధానం గొప్పదనమే. పేద మధ్యతరగతి గ్రహించాలి, చైతన్యవంతులే తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి, అప్పుడే లోకేష్ కూటమి ప్రభుత్వం లక్ష్యం సాకారం అయ్యేది అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థల కంటే ప్రభుత్వ పాఠశాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అందరి పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపేలా ఉపాధ్యాయులను ప్రోత్సహించారు. ఇక చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ఎక్కడ అంటే ఎవరికి ఎక్కడ ఏ స్టెప్ దగ్గర అవసరమో దాన్ని ముఖ్యంగా పటిష్టం చేస్తూ పిల్లలకైతే చదువు అన్ని విధాల అర్థమయ్యేలా చేశారు. ఇక మనం చూసినట్లయితే నిస్సందేహంగా ఇది ప్రభుత్వ విద్యా విధానం అంటూ మనకు కూడా కనిపిస్తుంది. ఇక పేద మధ్యతరగతి గ్రహించాలి, చైతన్యవంతులే తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి అంటూ మనకు చెప్తున్నారు. ఇక అప్పుడే లోకేష్ కూటమి ప్రభుత్వం లక్ష్యం సాకారం అయ్యేది అంటున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదివితే అసలు ఎంతవరకు కరెక్ట్, లేదంటే పిల్లలకి ఎక్కడి వరకు నాలెడ్జ్ అనేది వస్తుంది అన్న అంశం కనుక మనం ప్రశ్నించినట్లయితే ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అయితే నిన్న ఇచ్చిన 10th రిజల్ట్స్ లో తమ సత్తా చాటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానంలో నూతన శకానికి నాంది పలికాయి. గత 4 దశాబ్దాలుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల జోరు పెరిగింది. అయితే ఇవి అనుసరించి పాఠ్య ప్రణాళికలు చూపించే వ్యక్తిగత శ్రద్ధ, అలవర్చే పోటీ తత్వాల్లో పరీక్షలు, అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక అగ్రగామి ఫలితాలని వీరికే దక్కేవి. గతంలో ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా విధానాల పట్ల పెద్దగా ఆసక్తి చూపేవి కాదు. కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కూడా చక్కగా చదివే దిశగా అడుగులు పడ్డాయి. ఇక రిజల్ట్స్ అయితే అదరగొట్టారు అని చెప్పాలి. ఇక బండబాదుడు చావగొట్టుడు అంటూ మనకి ఇక్కడ క్యాప్షన్ కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే సిలిండర్ పై ముఖ్యంగా 993 రూపాయలు పెంపు, అంటే ఇదైతే భారీగా పెరిగినట్లు మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాణిజ్య సిలిండర్ పై ఏకంగా 993 రూపాయలు అంటే అదేం చిన్న ధర కాదు. ఇక హైదరాబాద్ లో ప్రస్తుత ధర 3315 రూపాయలు. ఇక 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిన కొత్త ధర. ఫిబ్రవరి నుంచి ఇది 3వసారి పెంపు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆతిథ్య రంగంపై పిడుగు, టిఫిన్ సెంటర్లు ఇక మూతే, సామాన్యుడి హోటల్లో అడుగు పెట్టాలంటే ఇక సాహసమే. ఎందుకంటే సామాన్యుడు గనక మధ్యతరగతి వాడు కనుక హోటల్కి వెళ్ళాలంటే ఇక కష్టమే. ఎందుకంటే ఈ విధంగా కనుక రేట్లు పెరిగినట్లయితే ఖచ్చితంగా మెనూలో ఐటమ్స్ కూడా రేట్లు పెరుగుతాయి. ఇక కష్టాలు అయితే పెరిగిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక తప్పని పెట్రోల్ వాత, ఈ వారంలోనే నిర్ణయం. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 4 నుంచి 5 రూపాయలు పెరిగే అవకాశం.
గృహ ఎల్పిజి పైన 40 నుంచి 50 రూపాయలు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇబ్బంది వాతావరణం అయితే నెలకొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే కార్మిక శ్రామికులే నా అభిమానులు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నిమ్మల రామానాయుడు అయితే నిన్న చెప్పడం జరిగింది, కార్మిక శ్రామికులే నా అభిమానులు. ఇక సమాజ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా శ్రమపడే కార్మికులు ముఖ్యంగా మనం చూసినట్లయితే శ్రామికులే నా అభిమానులు అని చెప్పడం నాకెంతో గర్వం. అలాగే అలాంటి వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న మేడే సందర్భంగా కార్మికుల యొక్క ప్రత్యేక దినోత్సవంగా అయితే చేస్తారు. నిన్న మనం చూసినట్లయితే పాలకొల్లులో మేడే సందర్భంగా మండు టెండలో 4 కిలోమీటర్లు రిక్షా తొక్కే ర్యాలీ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. అంటే కార్మిక సోదరులు మాత్రం గ్రోత్ కనుక జరిగినట్లయితే దానిలో మాత్రమే ఆనందం ఉంటుంది. కార్మికులు ముందుకు వెళ్ళినప్పుడే ఆయా ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా ఏ శాఖలో అయినా ఇండస్ట్రీ కనుక ముందుకు వెళ్ళాలి అన్నా, లేదంటే ఏ పని సక్రమంగా జరగాలన్నా అది కార్మిక వ్యవస్థతో ముడిపడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మున్సిపల్ దుకాణాల లీజు ధరల తగ్గింపు. మున్సిపల్ దుకాణాల అద్దెలను హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్యుపెన్సీని మెరుగుపరచడానికి ఆచరణాత్మక వార్షిక సవరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 3 ఏళ్లకు ఒకసారి ఉండే 33.3% పెంపు స్థానంలో 7% వార్షిక అద్దె లీజులు నిబంధన అనుసరించడంతో పాటు పై అంతస్తుల దుకాణాలను తక్కువ అద్దె నిర్ధారిస్తూ పట్టణాలు నగరంలో చిరు వ్యాపారులకు ఊరట కలిగించారు. ఇక మనం చూసినట్టయితే గతంలో 3 ఏళ్లకు 33.3% పెంపులకు బ్రేక్. ఇకపై ఏటా 7% పెంపుతో అద్దెలు మొదటి అంతస్తుకు అయితే మొత్తం ధరలో 20% మినహాయింపు. ఇక ఆ పైన 30% మినహాయింపుతో దుకాణాలు కేటాయింపు. ప్రస్తుతం లీజులో ముగిసిన తర్వాతే కొత్త నిబంధనలు. ఇక చిరు వ్యాపారులకు ఊరటనిస్తూ సవరణలు. అంటే ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వారే ఈ అద్దె వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదైతే చిరు వ్యాపారులకు ఒక శుభవార్తగా మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే అమెరికా కలన నెరవేరక ముందే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరైతే ఒక వ్యక్తి అమెరికా కళ నెరవేరక ముందే కడతేరిన ప్రాణం అంటూ మనకు కనిపిస్తుంది. ఉద్యోగం రాక, ఫ్యామిలీ అప్పు తీరక కర్నూలు యువకుడు బలవన్మరణం, ఒంటరి పోరాటం, చివరికి విషాదహంతం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రవాస విద్యార్థుల పరిస్థితిపై గంభీర ప్రశ్నలు. ఉన్నత విద్యతో జీవితాన్ని మార్చుకోవాలని, కుటుంబానికి అండగా నిలవాలని అమెరికా వెళ్లిన కర్నూలు జిల్లా యువకుడు చందు ఆర్థిక ఒత్తిడిలు, ఉద్యోగ అనిశ్చిత మధ్య చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే మనం చూసినట్లయితే ఈ సంఘటన కేవలం ఒక కుటుంబానికే కాదు, విదేశాల్లో చదువుతున్న వేలాది తెలుగు విద్యార్థుల పరిస్థితిపై కూడా ఆందోళన కలిగిస్తుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం సమీపంలోని గ్రామానికి చెందిన ఇరగనబోయిన చందు సాధారణ కుటుంబంలో జన్మించారు. అయితే తండ్రి ఎంతో కష్టపడి అతన్ని విదేశాలకు పంపడంతో ఆ విదేశాల్లో అయితే అప్పులు తీర్చేయాలి, ఇంకా బాగా కష్టపడాలి అన్న నిర్ణయంతో అక్కడికి వెళ్ళాడు. కానీ మనం చూసినట్లయితే ఇక బోయిన వెంకటరాముడు వ్యవసాయం చేస్తుండగా తల్లి లక్ష్మి గృహిణిగా కుటుంబాన్ని నడిపిస్తూ తన పిల్లల చదువు కోసం కష్టపడ్డారు. ఇక చిన్ననాటి నుంచే చదువులలో మెరుగైన ప్రతిభ చూపిన చందు హైదరాబాద్లోని సిఎంఆర్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేశారు. ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మనం చూసినట్లయితే 2022లో అమెరికాకు వెళ్ళాడు. ఇక చికాగోలోని డి పౌల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనేది అతని లక్ష్యం. అయితే ఆశల ప్రయాణం అనుకున్నట్టుగా సాగలేదు. ముఖ్యంగా ఆర్థిక భారాలు, ఊపిరాడిన ఒత్తిడి. ఇక అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, నివాసం, రోజువారీ ఖర్చులు భారీగా ఉంటాయి. అయితే చందు ఇక ఒక విద్యార్థి కావడంతో రుణాలు, అప్పులు చేసి చదువు కొనసాగించాడు. పార్ట్ టైం ఉద్యోగాలతో ఖర్చులు తీర్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ పెరుగుతున్న వ్యయభారం వల్ల అతని తీవ్రంగా ఇబ్బందులు గురిచేసింది. ఇక చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరికితే పరిస్థితి మారుతుందనుకున్నాడు. కానీ అదే కీలక సమయంలో అవకాశాలు తగ్గిపోవడం అతనికి పెద్ద దెబ్బగా మారింది. గతేడాది డెల్లో డెవలపర్గా కూడా అతను కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగం కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు కూడా సమాచారం. ఇక అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత
H1B వీసా ద్వారా ఉద్యోగం పొందడం విద్యార్థుల ప్రధాన లక్ష్యం. అయితే ఇటీవల మారుతున్న వీసా విధానాలు, కఠిన నియంత్రణలు, మార్కెట్లో తగ్గిన అవకాశాలు కారణంగా కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారికి ఉద్యోగాలు దొరకడం చాలా కష్టతరం అయిపోయింది. అలాగే మనం చూసినట్టయితే చందు కూడా నెలల తరబడి ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఖర్చుల కోసం మళ్ళీ తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుందన్న భావన అతన్ని మరింత మానసికంగా కుంగదీసింది. అయితే భారత్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న తన తండ్రికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక ప్రవాస విద్యార్థుల సమస్యలపై మళ్ళీ చర్చ. ఒంటరి పోరాటం చివరికి విషాదాంతం. చికాగో నగరంలో ఒంటరిగా జీవిస్తూ ఆర్థిక మానసిక ఒత్తిడులతో పోరాడుతున్న చందు చివరికి ఏప్రిల్ 28న తన నివాస గదిలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని సన్నిహితులు విద్యార్థులు షాక్ గురయ్యారు. కుటుంబానికి మిగిలిన విషాదమే అన్నట్లు కొడుకును కోల్పోయిన చందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. విదేశాల్లో ఉన్న మృతదేహాన్ని భారతీయులకు అంటే ముఖ్యంగా అక్కడ చనిపోయారంటే అది చాలా పెద్ద టాస్కే. ఇక్కడికి బాడీ రావాలంటే విదేశాల్లో ఉన్న మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సుమారు $25,000 అంటే దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు తెలపడంతో కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయింది. దీంతో అతని స్నేహితులు అమెరికాలో ఫండ్ రైజింగ్ చేపట్టారు. దీని ద్వారా $1.2 lakhs సేకరించారు. ఇక చదివి వచ్చి మాకు అండగా ఉంటాడని పంపాం, ఇలా వస్తాడని ఊహించలేదు అని తల్లిదండ్రులు వేదన హృదయం విదారకంగా మారింది. ఇక ఇలాంటి విషయాలు చూసినప్పుడు, ఇంత బాధాకరమైన విషయాలు చూసినప్పుడు నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క అక్కడ యుద్ధ వాతావరణంతో మనం చూసినట్లయితే ట్రంప్ ఈ మధ్యన తెలుగు వారి మీద విరుచుకుపడటం కూడా మనం చూసాం. ఇలాంటి విషయాల్లో మళ్ళీ మరొకసారి మనసుని కలిచివేస్తాయి. నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే 25 మంది డెప్యూటీ కలెక్టర్ల బదిలీ, పలువురికి పోస్టింగ్లు అంటూ మనకు కనిపిస్తుంది. వివిధ జిల్లాల్లో డిఆర్ఓ, ఆర్డీఓల నియామకం. రెవెన్యూ, పురపాలక పాఠశాల విద్యా, సిఆర్డీఏలో పలువురికి డెప్యూటేషన్లు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ముంబైలో డ్రగ్స్ దుమారం. 394 కిలోల అంటే కొకైన్ అయితే పట్టివేత. మార్కెట్ విలువలో 1745 కోట్ల రూపాయలు. అధికారులకు అమిత్ షా అభినందనలు తెలియజేశారు. డ్రగ్స్ వ్యాప్తిని అరికడదాం, కార్టెల్లోని ముఖ్యంగా నిర్మూలిస్తామని చెప్తున్నారు. కానీ దేశాన్ని డ్రగ్స్ రహితంగా చేయాలి అంటే చాలా కష్టం అన్నట్లుగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా మళ్ళీ ఇవైతే పునరావృతం కావస్తున్నాయి. నెక్స్ట్ వార్త మనం చూసినట్లయితే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం తుళ్లూరు వద్ద బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే శుక్రవారం బసవతారకం ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్ట్ అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం 1000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు, మహిళలకు పాదావందనాలు చేస్తున్నారని, వారి సహకారం వల్లే ఇంతటి భారీ ప్రాజెక్టులు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక శుభ సూచకంగా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ ఒకసారి సాక్షిలో ఏమైతే ముఖ్యాంశాలు ఉన్నాయో సాక్షి పేపర్ ఒకసారి పరిశీలిద్దాం. సాక్షి పేపర్ కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఈజ్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో కొత్త ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాట్లకు ఇక ఈజీ కానుంది. ఈ దశగా నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది. అయితే అనవసర నిబంధనలు తొలగించి ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్ సిద్ధం చేయాలని కూడా అనుమతులు మంజూరు చేసినట్టు తెలుస్తుంది. తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాఠశాల విద్యాశాఖల ఉన్నత అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నీతి ఆయోగ్ అధికారులు సూచనలు అయితే చేశారు. దీంతో స్కూల్ ఏర్పాటు చేయబోయే వారు పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక అలాగే R&B ఇతరత్ర విభాగాల నుంచి NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పొందాలి అని కూడా చెప్పడం జరిగింది. వారితో నిర్దిష్ట మొత్తంలో పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుంటామని కూడా తెలిపారు. ఆ వివరాలు తెలుసుకున్న నీతి ఆయోగ్ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటు అనుమతులతో ముడిపడిన అనవసర నిబంధనలు ఏవైతే ఉంటాయో అనవసర సర్టిఫికేట్లు తొలగించాలని రాష్ట్రాల విద్యాశాఖలకు
సూచించారు. ఇక తర్వాత నిబంధనలు పాటిస్తున్నారా, విద్యా బోధన ప్రమాణాలను అనుసరిస్తున్నారా అనేది నేరుగా పరిశీలించాలని నిర్దేశించారు. అలాగే ఈ అంశంపై త్వరలోనే కేంద్రానికి నీతి ఆయోగ్ సమగ్ర సిఫార్సుల్ని అందజేసే వీలున్నట్లు తెలుస్తుంది. దేశంలో 14.72 లక్షల స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ స్కూళ్లు కేవలం 23% ఉన్నాయి. ఇక అలాగే మనం చూసినట్లయితే దాంతో రాబోయే కొన్నాళ్లలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య వీలైనంత వరకు పెరిగేలా అన్ని రాష్ట్రాల్లో అనుకూల వాతావరణం సృష్టించాలన్నట్లుగా కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని గట్లా మనం చూసినట్లయితే ఎస్సీ హోదా రద్దుపై వాదోపవాదనలు. ఇక పాస్టర్ ఆనంద్ వర్సెస్ అఖిల రామరెడ్డి కేసు హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. ఇక క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదాని కోల్పోతారని వీరు పెట్టే ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎస్సీ అట్రోసిటీ కేసు అయితే ఇక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీనిపై కేసులో ప్రధాన పాత్రధారుడు పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది మార్చి 24న హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక విచారణ అధికారుల బృందం సమక్షంలో ఇరువురు శుక్రవారం హాజరయ్యారు. అయితే బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట, ఇక డిఆర్ఓ గంగాధర్ గౌడ్, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతర అధికారుల సమక్షంలో ఇరువురిని విడివిడిగా కలిపి విచారించారు. విచారణలో తెలుసుకున్న అంశాలతో ప్రత్యేక నివేదిక రూపొందించి కలెక్టర్కు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. ఇక కాగా పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతున్నట్లు అక్కల రామరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విషయం కూడా మనం చూసిన ఏదైతే క్రింద కోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఉందో దాన్నే సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఇక క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఇక అనంత్ బాబు బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు 6కి వాయిదా. వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు బెయిల్ రద్దుపై తీర్పును ఈ నెల 6కి వాయిదా వేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు చేసింది. అయితే ముఖ్యంగా విధిపరంగా డ్రైవర్గా చేస్తున్నటువంటి డ్రైవర్ని హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న అనంతబాబు తమ కస్టడీని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ నెల 4న కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. మరోవైపు ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి అతను కూడా కోరుతున్న అనంతబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ఏదైతే ఉందో అది 6వ తేదీకి వాయిదా పడింది. ఇక చూడాలి ఎలా జరుగుతుందో. ఇక మనం చూసినట్టయితే 10th ఫలితాల్లో ఎస్సీ వసతిగృహ విద్యార్థుల ప్రతిభ. 10వ తరగతి ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ సంక్షేమ వసతిగృహ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరించారని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. ఇక మనం చూసినట్లయితే 6,494 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 5,541 మంది ఉత్తీర్ణత అయి ఏకంగా 85.32% ఉత్తీర్ణత సాధించారు. ఇక మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అలాగే ఎస్సీ వసతిగృహ విద్యార్థులు కావచ్చు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. ఇక నెక్స్ట్ విషయం మనం చూసినట్లయితే నిత్యానంద రెడ్డి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోండి. కడప రిమ్స్ పోలీసులకు హైకోర్టు ఆదేశం. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానంద రెడ్డి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని కడప రిమ్స్ పోలీసులను హైకోర్టు కోరింది. అయితే దస్తగిరి హత్య కేసులో పోలీసులు తనపై నిత్యానంద రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి రఘునాథ్ వాదనలు వినిపించారు. అయితే పోలీసులు తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో నిత్యానంద రెడ్డి పేరు లేదని, ఆ తర్వాత అది రాజకీయ కారణాలతో పోలీసులు చేర్చారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఆరోపణలకు 7 ఏళ్లలోపే శిక్ష పడుతుందని, అందువల్ల చట్ట ప్రకారం వ్యవహరించేలా పోలీసులు ఆదేశించాలని కోరారు. అయితే పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ దస్తగిరి హత్య కేసులో ముఖ్యంగా మనం చూసినట్లయితే నిత్యానంద రెడ్డిది కీలక పాత్రని, ప్రధాన నిందితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పారిపోయేందుకు డబ్బు సమకూర్చుకున్నారని, ఇక వాదనల అనంతరం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35A కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంలో కనుక మనం చూసినట్లయితే అంటే ఎప్పటి నుంచో ఈ కేసులో అయితే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఇక ముఖ్యమైన విషయాలు అయితే త్వరలోనే మన ముందుకు వచ్చే విషయంగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది 10లో ఫెయిల్ విద్యార్థిని ఆత్మహత్య. ఇక ప్రతిసారి అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. మరొక
పాప అయితే చనిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఇక మండలంలోని కనకదిన్నె గ్రామానికి చెందిన హరిజన మారుతమ్మ కుమార్తె వాసంతి దేవనకొండ జడ్పీహెచ్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాసింది. ఇక గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే కూడా హాజరయ్యి తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. అయితే బాధిత కుటుంబానికి ముఖ్యంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట. చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు ఆదేశం. నిన్న మనం చూసినట్లయితే పూడి శ్రీహరి ఒక కేసులో బెయిల్ పొందారు, మళ్ళీ వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు పోలీసులు మరొక కేసులో వెంటనే కస్టడీలోకి తీసుకోవడం అయితే ఇక హైకోర్టు అయితే కాస్త ఆశ్రయం చూపించింది. ఇక సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 3 కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనపై నల్లపాడు కొత్తపేట పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ శ్రీహరి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపించారు. శ్రీహరిపై నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్ష పడేవన్నారు. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేశారని కూడా తెలిపారు. ఇక కుప్పం పోలీసులు నమోదు చేసిన కేసులో సెక్షన్ 35 సబ్సెక్షన్ 3 ప్రకారం నడుచుకోవాలని కుప్పం కోర్టు కూడా ఆదేశించిందన్నారు. అయితే ఆ కేసులో శ్రీహరి బయటకు రాగానే కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెంఢ లక్ష్మీనారాయణ వాదన వినిపిస్తూ పిటిషనర్ యొక్క ముఖ్యంగా మనం చూసినట్లయితే శ్రీహరి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవట్లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక చట్ట ప్రకారం నడుచుకోవాలని నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ విచారణ మే 5వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఈ విషయంలో అయితే చాలా కీలకంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడైనా తుది పరిణామం ఏం జరుగుతుందా అని చెప్పేసి సర్వత్రా ప్రతి చోట చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఇక ఏం జరుగుతుందో, ఇంకా ఏమేమి ఎవిడెన్స్ బయటకు వస్తాయో చూడాలి. చూశారు కదా, ఇది ఇవాల్టి వార్తా విశేషాలు. రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైన్.